అధ్యక్షుడు అందరికీ ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి మరి మన సిపిఎం పార్టీ నాయకులకి ఇండియా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని జెండాను మోసి మీ భుజస్కంధాల మీద మోసి మీరు కాంగ్రెస్ పార్టీని ఇన్ని సంవత్సరాలు ప్రకటించారు. సరైన టైం వచ్చింది. సరైన టైంలో అదును చూసి టీఆర్ఎస్ పార్టీని కోరుకోలేని ప్రకటించారు. కనుక మీరందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు. మేము రాజకీయాల్లో నేను కొత్త దయానంద గారు 20 సంవత్సరాల నుంచి డప్పు మొక్కింటిలో గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ మా చేతనైన సహాయం మేము చేస్తూ వచ్చాము. మీ అందరికీ తెలుసు. అదే అభిమానంతో నన్ను మీ ఇంటి ఆడపడుచుగా సొంత తోడపుట్టిన సోదరిగా భావించి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి అలాగే ఎన్నికల్లో మేము ఏదైతే వాగ్దానం చేశామో నిత్యం ప్రజల్లోనే ఉంటా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఏ విధంగా అయితే నేను వాగ్దానం చేశామో అదే విధంగా మరి మేమిద్దరము కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రతిరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు. రోజుకి 15-16 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అదేవిధంగా రాత్రిపూట అత్యవసర సమయంలో మరి ఏ డాక్టర్స్ అందుబాటులో లేకపోతే మరి మా ఇంటికి ఎప్పుడు కూడా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. అర్ధరాత్రి లేకుండా వాళ్ళందరికీ కూడా నేను కానీ దయానందర్ కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఇలానే మీ అందరి సేవలోనే ఉంటున్నాను. ఇంతకుముందు ఎలా చెప్పామో అలాగే. కానీ కొంతమంది ఇది ఓర్వలేక మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించింది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణని వాగ్దానం చేసింది. అప్పుడే తెలంగాణ చేసింది. ఒక్కరు కూడా బాగుపడలా. మరి ఒకరికన్నా 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల కోడ్ అయిన తర్వాత మిగతా గ్యారెంటీలు కూడా అమలు అవుతాయి. మరి మన రాహుల్ గాంధీ గారు కూడా మరి చెప్పారు, ప్రతి మహిళకి అర్హులైన పేద మహిళలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా మరి మన రైతు రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 కంతా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడే చేసేవాళ్ళు కానీ కొంచెం ఎన్నికల కూడా అడ్డం వచ్చినందువల్ల చేయడం జరగలేదు. మరి మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ ఒక తాటి మీద ఉండి మరి మన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం, మెజార్టీ ముఖ్యమని మీ అందరికీ మనం చేస్తున్నాను. గెలిపిస్తే వారు కూడా మరి ఇప్పుడే మాట ఇచ్చారు, మరి ఎప్పుడు మన సత్తపల్లి నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళను, ఖమ్మాన్ని వదిలి వెళ్ళను అని. మరి మనం ఇచ్చేది మెజార్టీ మీదే. మరి మనం ఏదైనా వారిని డిమాండ్ చేసి మనం సాధించుకోవచ్చు. అలాగే మరి మన మంత్రివర్యులు ఉన్నారు, 3 మంత్రివర్యులు ఉన్నారు. వారు కూడా మనకి సాధ్యమైనంత కూడా మరి నిధులిస్తున్నారు. మరి మన ఎన్నికల సమయంలో ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో అదే విధంగా ఇప్పటిదాకా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మేము ఏది అడిగినా కూడా వెంటనే శాంక్షన్ చేసి ఈ 3 నెలల్లోనే మేము 100 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారు. అందులో ఆల్రెడీ 50 కోట్ల పనులు కూడా మనం పూర్తి చేయడం జరిగింది చాలా ఊళ్ళల్లో. ఇక మిగతా 50 కోట్ల పనులు ప్రాసెస్లో ఉన్నాయి. వీటన్నిటికీ సహకరించినందుకు మన శ్రీనన్న గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి గారికి కూడా నేను వేదిక మీదుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మేము కూడా ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే రఘురామరెడ్డి గారిని మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరి మా వెనుక మా కష్టకాలంలో తోడున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాము. ఈ సందర్భంగా మనం అలాగే అవతల పార్టీ ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ లో వర్గాలు ఎక్కువ, విభేదాలు ఎక్కువ అని. మరి మనమందరం ఒకటే వర్గం. ఏంటది? కాంగ్రెస్. మనదంతా కాంగ్రెస్ కుటుంబం. మీరందరూ గమనించి అందరూ ఒక తాటి మీద ఉండి మరి మన అభ్యర్థిని రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మనం సోనియమ్మ గారికి మన ఎంపీ సీటు కానుకగా ఇవ్వాలని అందరినీ మనం చేసుకుంటూ జై కాంగ్రెస్.